జై మాదిగా వర్ధిల్లాలి గౌరవ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. నా పేరు రాజేష్ మాదిగ, మాది లక్కోర గ్రామం. నేను ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ముందుగా మన జాతి అస్తిత్వంలో ఉన్నటువంటి దప్పుకు సన్మానం అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిరంతరం మన బతుకు జీవన విధానం ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ముఖ్య నాయకుల విశ్వాస మండల సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఈ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి గారు హాజరు కావడం జరిగింది. అలాగే మా మాదిగ సభ్యులు ఇక్కడికి వస్తున్న అందరికీ నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఈ రోజు మనం డబ్బులతో ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 23వ తారీఖు నాడు జరిగే మందాకృష్ణ మాదిగలు మన జిల్లాకు రావడం జరుగుతుంది. ఆ సమావేశాన్ని ఇలాగే వందల వేల దప్పులతో ఈ మండలం నుంచి ఒక 1000 మంది 1000 దప్పులతో నిజామాబాద్ కేంద్రకాన్ని ముట్టడియాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఫిబ్రవరి 7 నాడు జరిగే 1000 గొంతుకలు 1,00,000 దప్పుల ప్రోగ్రాన్ని ఈ మండలం నుంచి 1000 కాక 2000 నుంచి కంపల్సరీ అందరూ వచ్చి ఆ సమావేశాన్ని విజయవంతం చేయాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ జై మాదిగా. వేల్పూరు మండల ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల సన్నాహక సమావేశానికి మరి ఈ మండల మాదిగ రక్తబంధువులందరూ భారీ ఎత్తున తరలి వచ్చి 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఏబిసిడి వర్గీకరణ ఆకాంక్ష త్వరలో నెరవేరుతుందన్న ఆకాంక్షతోటి మందాకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో మరి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా మాదిగ రక్త బంధువులందరికీ కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మాదిగ ఉపకులాల ప్రజలలో మందాకృష్ణ మాదిగ గారు చేస్తున్నటువంటి ఉద్యమానికి అన్ని వర్గాల మరి మేధావి వర్గాల నుంచి కూడా న్యాయం జరగాలన్నటువంటి డిమాండ్ తోటి అందరూ కూడా మరి పూర్తి సహకారం మద్దతు కూడా అందిస్తున్న సందర్భం సమాజం అంతా కూడా గమనిస్తూ ఉన్నది. ఏదేమైనా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా గమనించి 1,00,000 డబ్బులు 1000 గొంతుల కార్యక్రమం మరి హైదరాబాద్లో తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో శక్తి వంచన లేకుండా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులు మరి ప్రజలందరూ కూడా ఉత్సాహంతో హైదరాబాద్ తరలి వచ్చే విధంగా వాళ్ళు తయారవుతూ సిద్ధమవుతూ ఉన్నారు. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది వర్గీకరణ అడ్డుకునేటువంటి కుట్రదారుల మాటలు విని వాళ్ళ చెప్పు చేతుల్లో మెదులుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి వర్గీకరణ అంశాన్ని తాడోపేడ తెలిసి సామాజిక న్యాయం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి కూడా మందాకృష్ణ మాదిగ మీద, మందాకృష్ణ మాదిగ గారి కుటుంబ సభ్యుల మీద భౌతిక దాడులు చేస్తామనేటువంటి నీచపు దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి కొందరు అక్కడక్కడ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు, మరి బెదిరిస్తూ ఉన్నారు. మరి వీటిని కూడా అరికట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. దానికి ప్రభుత్వాలు అరికట్టకపోతే భౌతిక దాడులు చేయమని చెప్పి మరి ప్రేరేపించినటువంటి వాళ్ళు అవుతారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా 1,00,000 డబ్బులు 1000 గొంతుల కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు అప్పటి వరకు వర్గీకరణ ఏబీసీలు చేస్తే మేము విజయోత్సవ సభ జరుపుతాం, లేదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చావు డబ్బు కొడతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఏదేమైనా వర్గీకరణ సాధించుకోవడానికి ఒక బలమైనటువంటి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం గౌరవ మందాకృష్ణ మాదిగ గారు ఈ దేశ చరిత్రలో ఎవరు చేయలేనటువంటి పోరాటాన్ని చేసి నిర్మిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా గమనించాలి. మరి వర్గీకరణ లేకపోతే మా భవిష్యత్తు ఉండదు, మా బిడ్డల భవిష్యత్తు తరాలకు మరి భవిష్యత్తు ఉండదనేటువంటి ఆలోచనతో అందరూ కూడా అన్ని పార్టీలకు అతీతంగా ఏకమై మేము సాధించుకోవాలి వర్గీకరణ. ఆ తపంతో మేము ఉన్నాం. మాకు పార్టీలు ముఖ్యం కాదు, మాకు జాతీయ ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో కదిలి వస్తూ ఉన్నారు. మరి ఇప్పటికీ మరి వర్గీకరణ సాధించే దిశగా అడుగులేయకుండా కమిషన్ల పేరుతోటి కాలయాపన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పి మరి వర్గీకరణ తాడోపేడ తెలుసుకుంటామని చెప్పి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఏదేమైనా వర్గీకరణ సాధించుకొని మేము విజయోత్సవ సభ జరుపుకుంటామనేటువంటి నమ్మకం మాకున్నది. ఏదేమైనా ఇప్పటికి వరకు చాలా విషయాలలో
రేవంత్ రెడ్డి గారు మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మాదిగలకు వ్యతిరేకంగా మారద్దని చెప్పి నేను గుర్తు చేస్తూ, నా పేరు ఇంజం వెంకటస్వామి మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్. జై మాదిగ.